తరగని నిధి. రామాపురంలో భీమన్న రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి ఓ స్థాయికి ఎదిగారు. కానీ వాళ్ళ కుమారులు రాజు, రవి సోమరులు. ఏ పని చేయకుండా చీటికి మాటికి భీమన్నను డబ్బులడిగి జల్సాలు చేసేవాళ్ళు. కొడుకులను ఎలాగైనా దారిలో పెట్టాలనుకున్నాడు భీమన్న. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ వచ్చి భీమన్నను డబ్బులు అడిగారు. మీకు డబ్బులు ఇవ్వలేను, మీ తాత ఒక చోట నిధిని దాచిపెట్టాడు, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు భీమన్న. చిరునామా చెప్పాలని ఆతృతగా వాళ్ళు అడగడంతో ఉత్తరం దిశగా 500 కిలోమీటర్లు వెళ్తే ధర్మపురి వస్తుంది. దానికి దక్షిణంగా వజ్రగిరి కొండపైనున్న గుహలో నిధి ఉంది అని చెప్పాడు భీమన్న. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ వెంటనే నడక సాగించారు. జల్సాలు చేసుకుంటూ 2 ఊళ్ళు దాటేసరికే వాళ్ళ జేబు ఖాళీ అయింది. ఒక మేస్త్రి దగ్గర 1 రోజులు కూలి పని చేసి అతనిచ్చిన డబ్బులతో ముందుకు సాగారు. కష్టపడిన సొమ్ము కావడంతో జల్సాలు తగ్గించారు. మరో 5 ఊళ్ళు దాటాక మళ్ళీ డబ్బైపోయింది. ఒక రైతు దగ్గర 3 నెలలు వ్యవసాయ పనులు చేసి కొంత డబ్బు తీసుకుని ముందుకు వెళ్ళారు. ఈసారి మరింత పొదుపుగా ఖర్చు చేశారు. మరో 10 గ్రామాలు దాటాక మళ్ళీ డబ్బులు అయిపోయాయి. ఒక వర్తకుడి దగ్గర పనిలో చేరి వ్యాపారంలో మెలకువల్ని నేర్చుకున్నారు. వాళ్ళే దుకాణం తెరిచి 6 నెలలు వ్యాపారం చేశారు. వచ్చిన ఆదాయంతో నిధి కోసం బయలుదేరారు. ఎట్టకేలకు ధర్మపురికి చేరుకున్నారు. కానీ అక్కడ ఏ కొండ లేదనే విషయం తెలిసింది. తండ్రి అబద్ధం చెప్పాడనే కోపంతో ఇంటికి తిరిగొచ్చి ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు. నిధి కోసం పడరాని పాట్లు పడ్డామని విసురుగా చెప్పారు. భీమన్న నవ్వుతూ, కూర్చుని తింటే తరిగిపోయే నిధి గురించి అబద్ధమాడినందుకు బాధగానే ఉంది, కానీ తరిగిపోని నిధిని తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది అన్నాడు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. ప్రతి మనిషిలో ఒక నైపుణ్యం ఉంటుంది. అది తెలియకే మీరు జులాయిగా తిరిగారు. ఇప్పుడు మీరు వ్యాపారము, వ్యవసాయము చేసుకోగలరు, కూలి పనులకు వెళ్ళగలరు. మీ నైపుణ్యమే తరిగిపోని నిధి అన్నాడు భీమన్న. తమని ప్రయోజకులను చేయడానికే తండ్రి అబద్ధం చెప్పాడని గ్రహించిన కొడుకులిద్దరూ భీమన్నను హత్తుకున్నారు.